34% రాయితీ ఇచ్చిన తర్వాత 100 మీద 34% రాయితీ, 100 మీద 34 రాయితీ ఇస్తే ఇది 66. దాని ఏ వస్తువు పైన ఇచ్చానో నాకు తెలియదు. రాయితీ ఇచ్చిన తర్వాత నేను అమ్మింది ఎంతకు? 3168కి. నేను అమ్మింది ఎంతకు? 3168కి. నవ్వు ఇక్కడ చూడ, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6, ఇక్కడ ఎంత సార్? 8. 6ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 6ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 6 8ల 48. అయిపోయింది ఆన్సర్. ఆర్ యూ రైట్? 4800. 4800 సార్. ఫస్ట్ది ఏమన్నా వస్తుందా సార్? 4750 ఇంటూ 66 ఇంటూ 2 ఇంటూ 33 9500 ఇంటూ 33 5 3s are 15. 6 వచ్చే ఛాన్స్ లేదు. సి మీకు చూపెడుతున్నాను. 4850 ఇంటూ 2 ఇంటూ 33 9700 ఇంటూ 33 3 7s are 1 వచ్చే ఛాన్స్ లేదు. 5000 వచ్చే ఛాన్స్ లేదు. అర్థమైంది కదా సార్? అనవసరంగా క్యాల్కులేషన్స్ చేసుకోకూడదు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 6, ఇక్కడంత 8. 6 ఏ నెంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 8 వస్తుంది. 6 8ల 48. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎక్కడ 8 ఉందో అక్కడ చూడండి. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం, ఎక్కడ క్యాల్కులేషన్లు లేకుండా. నెక్స్ట్ వన్. ఓ షాప్ కీపర్, ఒక దుకాణదారుడు కొన్న ధరని 120% పెంచాడు. కొన్న ధరను పెంచాడంటే 100 ఉన్న విలువని ఒక 20 పెంచాడు అంటే 120. ఓకే. నెక్స్ట్ వన్. దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 100 మీద 10% అంటే 90. 10% అంటే 90. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నౌ ఫైనల్గా గెయిన్ ఎంత? 9 ఇంటూ ఎనీ నంబర్. క్వశ్చన్ లవంలో డిజిటల్ సమ్ ఎంత ఉంది? 9 ఉంది. లవంలో డిజిటల్ సమ్ 9 ఉంది. రైట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 9 రావాలి. 100 మీద రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్. 9 2 18. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 8. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 8. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 8 రావాలి. 100 మీద 15 పెరిగితే 115. 8 రావట్లేదు. 100 మీద 12 పెరిగితే 2 వస్తుంది. 100 మీద 10 పెరిగితే 110. 100 మీద 8 పెరిగితే 108. 108 డిజిటల్ సమ్ 9. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కూడా 8. ఏది ఫార్ములాలు ఏది అవసరం లేదు. లాజికల్గా సాల్వ్ చేస్తూనే ఉంటే ఆన్సర్ వస్తుంది. 100 మీద 20 పెరిగింది 120. 100 మీద 10 తగ్గింది 90. 9 2 18. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 రావాలి. 100 ప్లస్ 15 115 కాదు. 100 ప్లస్ 12 112 కాదు. 100 ప్లస్ 10 110 కాదు. 100 ప్లస్ 8. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉంది. మళ్ళీ డిజిటల్ సమ్ 9 ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? చాలా ఈజీగా లాజిక్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి. రవి తన సరకు యొక్క ప్రకటిత ధరను కొన్న ధర కంటే 35% పెంచాను అంటే మార్కప్ ఇచ్చాడు సార్. మార్కప్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 35% ఇచ్చాడు. మార్కప్ 35% ఇచ్చాడు. దాని తర్వాత రాయితీ ఎంత ఇచ్చాడు? 22.22% ఇచ్చాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత? ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత? ఇక్కడ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను సార్, ఎక్కడ డిజిటల్ సమ్ లాజిక్ ఉపయోగపడుతుంది? హారము పవర్ ఆఫ్ 2 ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఉన్నా డిజిటల్ సమ్ ఉపయోగపడుతుంది. 22.22 అంటే 2/9. 35% అంటే 35/100. 5 ఏళ్ళ 5 20ల. ఇది ఎంత అవుతుంది? 7/20.
ఇది ఎంత అవుతుంది 7/20. ఇప్పుడే మనం చేసాం మార్కప్ డిస్కౌంట్, డిజిటల్ సమ్ యూస్ చేయకూడదు రైట్. ఇది కంటిన్యూస్ వాల్యూ, డాట్ తర్వాత 2 to 2 వస్తూ వెళ్తుంది రైట్. కాబట్టి డిజిటల్ సమ్ యూస్ చేయకూడదు. కాన్సెప్ట్ ఏంటి సార్? ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం భిన్న రూపంలో ఎలా చెయ్యాలి అని చెప్పి. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. ఎఫ్ఎం 35% అంటే 7/20 పెరిగింది, 20 మీద 7 పెరిగింది 27. డిస్కౌంట్ 9 మీద 2 తగ్గింది అంటే 1 మైనస్. మార్కప్ అంటే పెరిగింది 1 ప్లస్, డిస్కౌంట్ అంటే తగ్గింది 1 మైనస్. సో ఇదేమవుతుంది ఆన్సర్? ఇది 27/20 ఇంటూ ఇది 7/9. ఇదెంత 7, ఇది 189, ఇదెంత 180. 180 మీద 189 అయింది, 9 పెరిగింది 180 మీద. ఆన్సర్ ఎంత? 5%. ఆన్సర్ ఎంత? 5% గెయిన్. ఆన్సర్ ఎంత? 5% గెయిన్. ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? 5% గెయిన్, 5% గెయిన్. ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఎస్పెషల్లీ మనకు భిన్న శాతాల నుంచి భిన్నాలకు కన్వర్ట్ చేసుకోగలిగితే, అటువంటి వాల్యూలు ఇచ్చినట్టు అవుతే మనము ఎఫ్పి ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి ఈజీగా యూస్ చేసుకోవచ్చు. 35% అంటే 7/20. 20 మీద 7 పెరిగింది 27/20. 9 మీద 2 తగ్గింది 7/9. 27 7s are 189. 9 20ల 180. 180 189 అయింది. 9 పెరిగింది దేని మీద? 180 మీద. 1/20 ఎంత? 5%. చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. మోస్ట్ రిపీటెడ్ మోడల్ ఎఫ్పి ఈజ్ ఈక్వలెంట్ టు ఎఫ్ఎం ఇంటూ ఎఫ్డి.